హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాలు సాయి ఫర్ ఎవర్. ఈ రోజు నేను మీకైతే నెయ్యిని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏందో చూపిపోతున్నాను. వచ్చేయండి. పాల మీద నుండి తీసైతే ఈ మీగడని అయితే నేను ఒక 20 days నుండి స్టోర్ చేసి అయితే పెట్టానండి. ఇదిగోండి ఈ మీగడ చూడండి. ఇట్లయితే మీగడని అయితే మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి అయితే కూల్ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు, పైన అయితే పడుతుంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే మిక్సీ మూత పెట్టేసుకొని 5 minutes అయితే బ్లెండ్ చేసిన తర్వాత మిక్సీలో చూడండి ఇది ఇంత గడ్డ గడ్డగా వచ్చేసిందో వెన్న అనేది పైకి ఇట్లా తేలిపోతుంది. ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మనం బ్లెండర్తో కానీ మిక్సీతో కానీ ఎలా బ్లెండ్ చేసుకున్నా ఇట్లా వెన్నపూస లాగా అయితే నెయ్యి అయితే పైకి వస్తుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం దీన్ని కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అదే వింటర్ అయితే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇట్లాగ వస్తుంది నెయ్యి. అదే విధంగా ఉన్న మీగడ మొత్తం ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. విధంగా అయితే మీగడని మొత్తం మిక్సీకి వేసుకొని ఇట్లా వెన్నలాగా అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ ని మొత్తం వంచేసి మళ్ళీ ఇందులో కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని ఒకసారి ఫ్రెష్ గా కడుక్కోవాలి. ఇట్లా దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి, ఎందుకంటే ఏమన్నా పాల వాసన ఉన్నా ఏమున్నా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే మనకు నెయ్యి అనేది ఎన్ని రోజులు ఏం పాడవకుండా స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. స్లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ ఇంట్లో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని వాష్ చేసుకునే ప్రక్రియ మొత్తం అయిపోయింది. ఇంకా దీన్ని అయితే స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యి తయారు చేసుకోవడం ఒక్కటే లేటు, రండి చూద్దాము. ఇంక ఇట్లా గ్యాస్ మీద పెట్టేసినాక లో ఫ్లేమ్ లో అయితే పెట్టాను. చూడండి నెయ్యి ఎట్లా చిన్నగా కరుగుతూ ఉందో. ఇట్లా నెయ్యి చేసేటప్పుడు మధ్యలో స్పూన్ తో అయితే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ నెయ్యి అయితే రెడీ అయిపోవడానికి అయితే వచ్చింది. ఇదైతే వైట్ కలర్ లో ఉంది. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు నెయ్యి మరిగిస్తే సరిపోతుంది. ఇంకా దీనికి ఫ్రేగ్రెన్స్ కోసం అయితే కొద్దిగా అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. కరివేపాకు యాడ్ చేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది, అందుకని కరివేపాకు అయితే యాడ్ చేశాను. నెయ్యి అయితే చూసారా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా అయితే ఉంది. చూసారా మంచి కలర్ గా ఉంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అయితే మనకు కావాల్సిన డబ్బాలు అయితే దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. తీసేసుకొని అందులోకి నెయ్యిని అయితే స్టోర్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. అంతే అండి, నెయ్యిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఈ నెయ్యిని కానీ వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.